ఇది వచ్చేసి మా కంపోస్ట్ బిన్. ఇదేంటంటే ఎక్కువగా నేను మన కిచెన్ వేస్ట్ మొత్తం తీసుకొచ్చేసి ఇందులో వేసేస్తూ ఉంటాను. కిచెన్ వేస్ట్ మనము ఏంటి పూజకి వాడిన పువ్వులు ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇందులో వేసేస్తుంటాను. తర్వాత ఒక 3 days 4 days అయిన తర్వాత కిచెన్ వేస్ట్ వెజిటబుల్ వేస్ట్ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఏంటంటే మనకి ఏదైనా ఫామ్ యార్డ్ మీద అంటే ఏంటి పశువుల పెండ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ ఒక లేయర్ వేస్తూ ఉంటాను. ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటా వెళ్తుంటే మనకి ఎప్పటికప్పుడు ఇంటర్మీడియట్గా మనం కలుపుకుంటా పోతూ ఉంటే ఇది 15 రోజులకు ఒకసారి మొత్తం ఇట్లాగా కలుపుకుంటా పోతూ ఉంటే తొందరగా డికంపోజ్ అవుతుందన్నమాట. ఇదేంటంటే కంపోజింగ్ యాక్టివిటీని నేను హ్యాజన్ చేయడం కోసం అప్పుడప్పుడు ఇందులో నేను ఏంటంటే పుల్లటి మజ్జిగ కానీ లేకపోతే జీవామృతం కలిపినప్పుడు ఒక బకెట్ ఒక 2 లీటర్స్ బకెట్ 3 లీటర్స్ బకెట్ తోటి జీవామృతం కానీ పోస్తూ ఉంటాను. దాని మూలాన ఏంటంటే మనకి కంపోస్టింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అవుతుందన్నమాట. మనకేంటంటే ఇది ఎక్స్పెన్స్ తక్కువలో కూడా మనం ఇప్పుడు బయట అమ్ముతున్నారు, కంపోస్ట్ బిన్స్ అమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే మనము ఇంట్లో కూడా డ్రమ్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా సఫిషియెంట్గా మనము వీటికి హోల్స్ కొట్టేసేసి ఈ డ్రమ్కి ఇదేంటంటే ఏరోబిక్ డికంపోస్టింగ్ అనమాట. అంటే గాలి తగులుతూ ఉండాలి. ఎనరోబిక్ డికంపోస్టింగ్ అని కూడా ఉంటుంది, గాలి తగలకుండా తయారు చేసేది. బట్ ఇదేంటంటే మనం ఇంక్రిమెంట్గా మనం సక్సెసివ్గా మనము కిచెన్ వేస్ట్ని దీంతో యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం కాబట్టి ఇది ఎప్పటికీ అదేంటి కంటిన్యూషన్ ప్రొసీజర్ కాబట్టి ఏరోబిక్ ప్రొసీజర్లో కంపోస్టింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఏంటంటే దీనికోసం ఏంటంటే జస్ట్ మనం డ్రమ్స్కి ఎక్కువగా యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఎక్కువ హోల్స్ని మనం ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని ఈ రకంగా డ్రమ్ చుట్టూతా హోల్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను. హోల్స్ కొట్టుకుని మూతకు కూడా ఏంటంటే సఫిషియెంట్ ఎయిర్ వెళ్ళేటట్టుగా మూతకు కూడా ఈ రకంగా హోల్స్ ప్రిపేర్ చేసేసుకుని పెట్టుకున్నాము. ఏంటంటే మనకి గాలి ఎంత లోపలికి వెళ్తూ ఉంటే అంత తొందరగా డికంపోజ్ అవుతుంది అన్నమాట. ఇది మీరు చూశారు కదా, ఇందులో ఏమాత్రం స్మెల్ కానీ ఈగలు కానీ దోమలు కానీ లేవు. చాలా హ్యాపీగా మనకి ఏంటంటే ఇది మురుగుతున్నంత కొద్దీ ఎరువు మక్కుతున్నంత కొద్దీ కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నేను అన్నీ ఇందులో మొక్కజొన్న పొట్టు వేస్తాను, పువ్వులు వేస్తాను, పళ్ళు ఏమైనా కుళ్ళిపోయినవి వేస్తుంటాను, వెజిటబుల్స్ వేస్తూ ఉంటాను. మీకు అన్ని రకాలు ఇందులో కనబడుతూ ఉండుంటాయి. నిన్నే అమ్మవారి పూజ అయ్యింది కదా శుక్రవారం, ఆ పూలు కూడా తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసేసాను. సో ఇదంతా మనకేంటంటే ఏదైనా మనము కుక్డ్ మెటీరియల్ కాకుండా రాగా ఉన్న వేస్ట్ అంతటిని ఫ్రూట్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్, ఫ్లవర్ వేస్ట్ ఇవన్నీ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు అనమాట. నేను ఇది కూడా ఫుల్గా డికంపోజ్ అయ్యేంత వరకు కూడా ఒక్కొక్కసారి ఆగను. ఏం చేస్తానంటే మనకి పాటింగ్ మీడియాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంటైనర్స్లో ఫిల్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఇది హాఫ్ డికంపోజ్డ్ కంపోస్ట్ని బాటమ్ లేయర్ కింద వేసేస్తాను. బాటమ్ లేయర్ కింద వేసేసి ఫస్ట్ మామూలుగా అయితే కంటైనర్ని నేను ఎప్పుడైనా సరే ఫిల్ చేసేటప్పుడు బాటంలో కోకోపీట్ వేస్తాను. ఒక 1 ఇంచ్ కోకోపీట్ వేస్తాను బాటంలో. 1 ఇంచ్ కోకోపీట్ ఎందుకంటే క్లాగ్ కాకుండా ఉంటుంది. డ్రైన్ హోల్స్ ఏంటంటే మూసుకుపోకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా పాటింగ్ మీడియా వేసేసాం అనుకోండి, చాలామంది ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. పెంకు ముక్కన్న పెట్టచ్చు, లేదు అంటే మన కంకర రాళ్ళన్నా పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కంకర రాళ్ళు పెట్టినప్పుడు మళ్ళీ పాటింగ్ మీడియా అగైన్ మనం దాన్ని రీజువినేట్ చేసేటప్పుడు పాటింగ్ మీడియాను ఆ రాళ్ళని ఏరుకోవాల్సి వస్తుంది. అందుకని నేనేం చేస్తానంటే పాటింగ్ మీడియా ప్రిపేర్ చేసిన తర్వాత కంటైనర్లో ఫిల్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఒక 1 ఇంచ్ కోకోపీట్ వేస్తాను. కోకోపీట్ వేస్తే ఆ కోకోపీట్ మనకి ఏంటంటే రఫ్గా ఉంటుంది కాబట్టి ఫైబ్రస్గా ఉంటుంది కాబట్టి వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఉంటుంది, వాటర్ నిలబడకుండా డ్రైన్ హోల్ మూసుకుపోకుండా ఉంటుంది. అట్లా వేసిన తర్వాత ఈ హాఫ్ డికంపోజ్డ్ కంపోస్ట్ని ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ లేయర్లో వేస్తాను పాటింగ్ మీడియాలో. హాఫ్ డికంపోజ్డ్ అంటే ఫుల్ డికంపోజింగ్ అయిన దాన్నేమో బూస్టింగ్కి టాప్ డ్రెస్సింగ్కి వాడుతుంటాను. అప్పుడప్పుడు ఒక గుప్పెడి అదేంటి కంటైనర్లో వేస్తుంటాను. అలా కాకుండా ఎమర్జెన్సీగా ఏదైనా కంటైనర్స్ ప్రిపేర్ చేయాలి, కొత్తగా మనం ఏమన్నా ఫ్రూట్ ట్రీస్ కానీ ఏమన్నా బయట నుంచి తీసుకొచ్చాము, పాటింగ్ మీడియా మనకి సరిపడా లేదు అనుకున్న సిచ్యువేషన్లో ఏం చేస్తానంటే ఈ హాఫ్ డికంపోజ్డ్ మెటీరియల్ని కూడా బాటమ్ లేయర్గా ఉపయోగించేసేసి టాప్ లేయర్లో పాటింగ్ మీడియా వేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి పాటింగ్ మీడియా కూడా మినిమైజేషన్ అవుతూ ఉంటుంది. మనకి ఈ రూట్ డెవలప్ అయ్యి ఆ రూట్ కిందకి వెళ్ళే క్రమంలో ఒక 1 month 2 months పడుతుంది. కాబట్టి ఈలోగా మనకి ఏంటంటే ఆ బాటంలో ఏదైతే మనం హాఫ్ డికంపోజ్డ్ కంపోస్ట్ చేసామో అది కంపోస్ట్ అవుతూ ఉంటుంది. సో మనకేంటంటే పాటింగ్ మీడియా మినిమైజేషన్ కూడా ఇమీడియట్ రిక్వైర్మెంట్ కోసం అని చెప్పి ఈ రకంగా కంపోస్ట్ని యూస్ చేస్తూ ఉంటాం.